హలో అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని జీడిపప్పుని వేసుకొని వేయించాలి. తరువాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మనకు నచ్చిన కూరగాయల ముక్కలను వేసుకోవాలి. నేను క్యారెట్ ముక్కలు, బీన్స్ వేశానండి. కావాలంటే మీరు క్యాప్సికమ్, బ్రాకోలీ, గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. వీటినన్నిటినీ ఒకసారి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మనకు బాగా మగ్గిన తరువాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత వీటికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటినన్నిటినీ బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తరువాత హాఫ్ గ్లాసు బొంబాయి రవ్వను కలుపుకోవాలి. రవ్వను బాగా కలిపి వేయించుకోవాలి. రవ్వ మనకు మంచిగా వేగడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. రవ్వ బాగా వేగితే ఉప్మా మనకు పొడి పొడిగా వస్తుంది. ఉప్మా రవ్వ బాగా వేగిన తరువాత ఒక హాఫ్ గ్లాసు రాగి పిండి కూడా కలుపుకోవాలి. రాగి పిండిని కూడా 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. రాగుల వల్ల మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడూ చేసుకునే ఉప్మానే కాకుండా ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకోవటం వలన మనకు రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. రాగి పిండి ఇలా మనకు బాగా వేగిన తరువాత 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది దగ్గరకు వచ్చిన తరువాత కాసేపు మగ్గించుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, రాగి ఉప్మా రెడీ. దీనిని టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. నా ఛానల్లో పెసరపప్పు ఇడ్లీ విత్ టమాటా చట్నీ, పల్లీ చట్నీ వీడియో ఉంది, చూడండి. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో కావడం మర్చిపోకండి. కొలతలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.